కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు. ఘనంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ మల్టీపర్పస్ హాల్లో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఉన్న రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగా యొక్క ఆవశ్యకత వివరించారు. యోగా గురువు సత్యనారాయణ యోగా వల్ల కలిగే ప్రయోజనాలు ఉపయోగాలు విద్యార్థులకు వివరించారు. సబ్బవరం స్థానిక ఎస్ఐ ధనంజయ్ ముఖ్య అతిథిగా హాజరై తన విద్యార్థి దశలో పాటించిన నియమ నిబంధనలను విద్యార్థులకు వివరించారు. రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ కరెస్పాండెంట్ పోతల సత్యనారాయణ కొత్తగా అకాడమీలో చేరిన విద్యార్థులకి ప్రతి ఆదివారం ఉదయం యోగా తరగతులు నిర్వహించాలని యోగా గురువు సత్యనారాయణకి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించి ప్రతి ఆదివారం యోగా తరగతులు రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో మొదలు పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త శ్రీనివాసరాజు, డైరెక్టర్లు తాండ్ర సూర్యప్రకాష్, మాజీ ఆర్మీ హవల్దార్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రొటెక్ట్ చేయడానికి పోలీస్ ఇవన్నీ అప్పుడు ఉన్నాయా? హాస్పిటల్స్, డాక్టర్స్ అందరూ ఉన్నారా? లేరు కదా. అప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళం? అందరమే అడవుల్లో ఉండేవాళ్ళు. ఆఫ్ అంటించుకొని నయం చేసుకున్నాం అంతేనా? అప్పుడు ఈ యాంటీబయాటిక్స్ ఉన్నాయా? వెళ్ళిపోకుండా వెళ్ళిపోతాం. 10 నిమిషాలు మీరు ఎక్కువ డీవియేట్ అవ్వకుండా వినాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముగ్గురివి కూడా ఖాళీగా ఉన్న వాళ్ళు అయితే కాదు, ఎవరి పరిధిలో వాళ్ళు, ఎవరి వ్యాపకాలు వాళ్ళకు ఉన్నాయి. మీకోసం వచ్చాం, మా కోసం కాదు. ఎస్ఐ గారు ఇంకా ఆయనకి స్టేషన్లో బోర్డు పని ఉంది, మన కోసం వచ్చారు. మార్కులు 600కి 275 మీరు అర్థం చేసుకోండి. ఇంటర్ పోయాను ఫస్ట్ ఇయర్, నేను తీసింది BA ఓకే కదా. అప్పుడు హెచ్ఈసి ఇంటర్ కాబట్టి హెచ్ఈసి తీసి అది కూడా పోయింది. అలాంటి వాడిని ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇందాక మన వర్మ గారు చెప్పినట్టుగా మీ యొక్క మాస్టర్లు చెప్పిన దాన్ని మా దృష్టి పెట్టండి అన్నది. ఫస్ట్ ఇయర్ పాస్ అవుతూ సెకండ్ ఇయర్ పాస్ అవుతూ కాలేజ్ కాదు జిల్లా సెకండ్ వచ్చేసింది. వాళ్ళు చెప్తుంది ఫాలో అయ్యింది. ఎందుకంటే ఆ ఏజ్ ఏంటంటే ఇంటర్మీడియట్. దాంట్లో 2 పదాలు ఉంటాయి, ఇంటర్మీడియట్. కొద్ది తేడా అయితే ఇంటర్మీడియట్, 2 తేడా. సో ఈ టైంలో మీకు చదివింది గుర్తుంటే ఇదే ఫౌండేషను. డిగ్రీ కూడా కాదు, బీటెక్ కూడా కాదు, 10th కూడా కాదు, ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ మీన్స్ మీ యొక్క ఈ ఏజ్ 16 నుంచి 19 మధ్యలో. ఈ ఏజ్లో మీరు అనుకున్నది గురి పెట్టండి, సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టండి. డైరెక్ట్గా నేను ఐఏఎస్ అయిపోతా, ఐపీఎస్ అయిపోతా, పోలీస్ అయిపోతా, లేకపోతే ఇంకేదో అయిపోతా అని చెప్పి మీరు గురువు పెట్టద్దు. కల్లూరు రాష్ట్రం చెప్పాను కదా, 4 రాష్ట్రాలు ఇంపార్టెంట్ రాష్ట్రాలు. చూడండి, ఉష్ట్రాసనం ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడేది, లేడీస్కి. అలాగే మీరు చేయండి. కాలు స్ట్రైట్గా పెట్టాలి, అది కాలు బెండ్ అవ్వకూడదు. ఇలాగా కాలు బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా పెట్టండి కాళ్ళు.
ఓకే. ఇలా కూర్చోండి. ప్రాణాయామం చేయండి. మీ రెండు బాటం వేలు, తర్వాత ఉంగరపు వేలు. బాటం వేలు కుడిముక్కు రాంతరం దగ్గర పెట్టి ఇది కుడిముక్కుతో తీసుకోండి శ్వాసను. స్లోగా తీసుకోండి. కుడి చేయి పట్టుకోండి. ఎడముక్తి వదలండి. వదిలిన దాంట్లో మళ్ళీ తీసుకోండి. ఎడముక్తి తీసుకోండి. కుడిముక్తో తీసుకొని ఎడముక్తి అలా చేయండి. అలా స్లోగా తీసుకొని స్లోగా స్ట్రైట్గా కూర్చోండి. మేడం ఘనంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆయుష్ శాఖ అనకాపల్లి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి ముఖ్య అతిథిగా 10వ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక గవరపాలెం బీశెట్టి అప్పారావు కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, యోగా శిక్షకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనేక శారీరక, మానసిక రుగ్మతలకు చికిత్స యోగా సాధనన్నారు. శ్వాస మీద ధ్యాస మానసిక ఒత్తిళ్లను తగ్గిస్తుందన్నారు. యోగా సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఉందామన్నారు. కుడి పాదం దగ్గర పెట్టి మీ కుడి చేతికి ఎడమకాలను తాకండి. చూడండి. రిలాక్స్. ఇప్పుడు మరోవైపు చేద్దాం. మీ కుడి కాలం మంచి ఎడమ కాలని కుడి పాదం దగ్గర పెట్టి లగ్నం చేయాలి. మెయిన్గా లో బీపీ అంటే హైపర్టెన్షన్, రక్తపోటు తక్కువ ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. ఎందుకంటే శవాసనం అందరూ చేయొచ్చు అనుకుంటారు, కానీ లో బీపీ ఉన్న వాళ్ళకి కాంట్రాఇండికేటెడ్ శవాసనం. మెయిన్గా ఈ శవాసనం వల్ల నిద్రలేని, ఆందోళన. అందరికీ నమస్కారం అండి. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఆయుష్ శాఖ అనకాపల్లి జిల్లా మా గౌరవనీయులైన కమిషనర్ గారు మరియు మా ఆర్డీడీ గారు శేఖర్ గారు తరపున ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఇక్కడ అనకాపల్లిలో బీశెట్టి అప్పారావు కళ్యాణ మండపంలో యోగా వేడుకల్ని జరపడం జరుగుతుందండి. గౌరవనీయ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా అధికారులు కూడా ఇక్కడ విచ్చేసి తర్వాత స్కూల్స్ పిల్లలు అందరూ కూడా యోగా అసోసియేషన్స్ అందరూ కూడా పాల్గొన్నారు. సుమారు 150 మంది వరకు ఇక్కడ పాల్గొన్నారండి. యోగా ప్రోటోకాల్ 7 to 7:45 దేశవ్యాప్తంగా జరిగే కామన్ యోగా ప్రోటోకాల్ పరంగా ఇక్కడ నిర్వహించడం జరిగిందండి. నేను డాక్టర్ అభినయ్ కుమార్ అండి. నేను ఆయుష్ డిపార్ట్మెంట్ మెడికల్ ఆఫీసర్ తరఫున మాట్లాడుతున్నాను. ఈరోజు మనకి 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం మా కమిషనర్ వారి ఆదేశాల మేరకు, మా ఆర్డీడీ వారి ఆదేశాల మేరకు ఇక్కడ మన అనకాపల్లిలో బీశెట్టి అప్పారావు కళ్యాణ మండపంలో అనకాపల్లి జిల్లా తరఫున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా యోగా యొక్క ఉపయోగాలు కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఆయుష్ డిపార్ట్మెంట్లో ఆయుష్ అని ఉందండి. ఆయుర్వేదం, యోగా, సిద్ధ, హోమియోపతి, యునాని, ఇందులో యోగా కూడా ఒక అంతర్భాగంగా ఉంది. యోగా ద్వారా మనకి చిత్తవృత్తి నిరోధం అని చెప్పారు. యోగాకి అంటే యోగా చేయడం వలన మనస్సుని అదుపులో పెట్టుకోవచ్చు. యోగాలో అష్టాంగాలు చెప్పబడ్డాయండి. యమ, నియమ, ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధి అని. సో అష్టాంగాలు కూడా మనం ఆర్డర్ వైజ్ కనుక చేసుకున్నట్టయితే మానసికంగా యాజ్ వెల్ as శారీరకంగా ఉత్సాహంగా అండ్ కార్యక్రమాలు జరుపుకునే ఉల్లాసంగా ఉండొచ్చు మనం. సో మన జిల్లా కలెక్టర్ గారు కానీ లేదంటే ఎస్పీ గారు కానీ ఇలా ఉన్నతాధికారులు అందరూ కార్యక్రమం ఇచ్చేశారు. కార్యక్రమానికి కూడా ఇంచుమించుగా మనకి ఒక 100 నుంచి 150 మంది ప్రజాదరణ లభించడం జరిగింది. ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం కూడా మనకి ఒక థీమ్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. 2015లో శాంతి, 2016లో ఎస్డిజిఎస్, 2017లో హెల్త్ ఆరోగ్యం గురించి, 2018లో మళ్ళీ శాంతి, 2019లో హార్ట్ గురించి మనం అవగాహన చేయాలని, 2020లో హోమ్ అండ్ ఫ్యామిలీ మన యొక్క కుటుంబాన్ని జాగ్రత్తగా నడుపుకుంటూ ఫ్యామిలీని కూడా యోగాలో అందరూ యోగమయంగా జీవించాలని, అలాగే 21లో వెల్నెస్, 22లో హ్యుమానిటీ అంటే మానవత్వాన్ని పెంపొందించాలని, 23లో వసుధైవ కుటుంబం అంటే విశ్వమంతా ఒక కుటుంబం అనే మాదిరిగా జీవించి ముందుకు వెళ్ళాలి అని. ఇప్పుడు 2024లో యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అంటే మన యొక్క ఆత్మాభివృద్ధి, వ్యక్తి అభివృద్ధి,
ఈ సంఘాభివృద్ధి మూలం. అంటే ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందితే సంఘం అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా ఆ థీమ్ తీసుకొని ఈ సంవత్సరం నిర్వహించడం జరిగిందండి. ఈ సంవత్సరం అంతా ఆ థీమ్ మీద జరపడం జరుగుతుంది. ఇవన్నీ మనం సాధించాలని, కొంత సాధించాం, ఇంకా సాధించాలి, సాధిస్తూ ముందుకెళ్లాలని అందరం కలిసి యోగమయంగా జీవించాలని కోరుకుంటూ అందరికీ యోగా డే శుభాకాంక్షలు. విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ మల్టీపర్పస్ హాల్లో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RINL డైరెక్టర్ పర్సనల్ డాక్టర్ సురేష్ చంద్ర పాండే పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి యోగా సెషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ RINL విశాఖ ఉక్కు కర్మాగారం తన ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన మరియు ఆరోగ్యవంతమైన ఆరోగ్యాన్ని అందించడానికి అనేక సంవత్సరాల నుండి టౌన్షిప్ లో క్రమం తప్పకుండా యోగా తరగతులు నిర్వహించడంలో ముందుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండేందుకు ప్రతిరోజు యోగా సాధన చేయాల్సిన అవసరాన్ని డాక్టర్ SC పాండే తెలిపారు. స్టీల్ జనరల్ హాస్పిటల్ GM డాక్టర్ AP నవీన్ కుమార్ యోగాను ఒక జీవన విధానంగా మార్చుకోవాలని సూచించారు. యోగా మెరుగైన ఆరోగ్యానికి సంపూర్ణ ఔషధం వలె పనిచేస్తుందని తెలిపారు. ప్రఖ్యాత యోగా గురువు A కనకారావు యోగా విశిష్టతను వివరించారు. డైరెక్టర్ ఫైనాన్స్ CHS RVGK గణేష్, డైరెక్టర్ కమర్షియల్ GVN ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Please relax. Next one. Ruchi joint ముందుకు చూడండి. Don't close your eyes. 5, 6. Please release your motions. Now with the left leg, all of you get ready. Lift the hands, join together, look forward. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Please release. Padahastasana. Be there. 1, 2, 3. Left arm. 4, 5, 6, 7, 8, 9. Please come on. Gaali తీసుకుంటూ లేవండి. గాలి తీస్తూ చేతులు పక్క నుంచి రిలీజ్ చేయండి. నెక్స్ట్ వన్, పాదాల మధ్యన అడుగున్న గ్యాప్ పెట్టండి. మీ నడుము పట్టుకోండి చేతులతో. అందరూ పట్టుకోండి. ఫస్ట్ బ్యాక్ రండి. ఈ ఆసనానికి ఆపోజిట్ అర్ధ చక్రాసన స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Please release from the asana. మీ పాదాల మధ్యన 1 మీటర్ డిస్టెన్స్ పెట్టండి. 1 మీటర్ డిస్టెన్స్. Bend your upper body right side. Place the right hand on the right foot. Breath down. 1, 2, 3, 4, 5, 6, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Please come up. గాలి తీసుకుంటూ లేవాలి. Please release your hands. Next one. అందరూ వజ్రాసనంలో కూర్చోండి. ఇప్పుడు both foots join చేయండి. Butterfly exercise. All of you get ready. Start. 1, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. Please release from the asana. Now take your legs forward. Come to the Vajrasana once again. Right side face కొన్ని చేతులు. కాల్ ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ సైడ్ చేస్తూ Vajrasana. విత్ బైరం ఉంటుంది. మీ నడుము పట్టుకొని ఈ చేతులతో బ్యాక్ ఆఫ్ రైట్ ఉంటే అయిపోతాయి. దీర్ఘ శ్వాసలు తీసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అందరూ వాళ్ళు నడుము పట్టుకోండి. 1, 2, 3. దీర్ఘ శ్వాసలు తీసుకోండి. 4, 5, 6, 7, 8, 9, 10. Please release from the asana. Now bend forward. Place the forehead and hands on the ground. 1, 8, 9. Please come up. గాలి తీసుకుంటూ లేవండి. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పత్రిజీ పిరమిడ్
స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడపూరు, మింది, గాజువాక పరిసర ప్రాంతంలో యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా నడుపూరు జెడ్పీహెచ్ స్కూల్లో నిర్వహించిన యోగా కార్యక్రమంకు ముఖ్య అతిథిగా స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రాచకొండ శ్రీనివాసరావు, పత్రిజీ, పిరమిడ్ స్పిరిచువల్ శివ గణేష్ పాల్గొని మాట్లాడుతూ యోగా ధ్యానం వల్ల శారీరకంగా ఎంతో ఆనందంగా ఉండటానికి, ఉల్లాసంగా జీవించడానికి దోహదపడుతుందని తెలిపారు. పెదగంట్యాడ అహింసా పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా ఈ ప్రాంతంలో ఎంతో మందికి ఉచితంగా ధ్యానం మరియు సేవా కార్యక్రమాలు చేస్తున్న శివ గణేష్ గారికి అభినందనలు తెలిపారు. అనంతరం యోగా టీచర్ విజయలక్ష్మి విద్యార్థుల చేత యోగాసనాలు, ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు నీలకంఠం, దేవికా గణేష్, పోలిరాజు, విష్ణుకుమార్, జంగమయ్య, తులసి, ధనలక్ష్మి, భారతి, రామారావు, పాలచిన అప్పారావు, కృష్ణకుమారి, హంసరేఖ, కనకలక్ష్మి, వెంకట్రావు, గణేశ్వరరావు ఇంకా అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. కుడి చెయ్యి నాసికా ముద్ర, ఈ చెయ్యి ఇలా ఒళ్ళోనే ఉండాలి ప్రాణాయామాసన అయ్యే వరకు. నెక్స్ట్ రైట్ సైడ్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ సైడ్ నుంచి దీర్ఘంగా శ్వాస తీసుకొని వదలాలి. నేను స్టాప్ అనే వరకు చేయండి. ఎలా అంటే ఆ రకంగా చేయాలి. ఓకే, స్టార్ట్. రిలాక్స్. ఆపోజిట్ ఎడం చేయి ఇలా ఒళ్ళోనే ఉండాలి. ఈ 2 వేళ్లతో లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేయాలి. రైట్ సైడ్ నుంచి చేయండి. నేను స్టాప్ అనే వరకు. ఎంతో హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. గమనిస్తూ కూర్చోండి. Last 20 seconds. Last 10 seconds. ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా వేదిక పెద్దలందరికీ, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి హెడ్ మాస్టర్ గారికి, మీ అందరికీ కూడా యోగా దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యోగము అంటే కలయిక, ఒకటి ఇంకొక దానితో కలిసి ఉండడాన్ని యోగము అంటారు. ఇద్దరు విడిపోతే వియోగము అంటున్నాం కదా, అలాగే ఒకటి ఇంకొక దానితో కలిసి ఉంటే దాన్ని యోగము అంటారు. ఈ యోగము అనేది మనకి 5000 సంవత్సరాల పూర్వం నుండి కూడా మన భారతదేశంలో యోగం అనేది ఉంది. దీన్ని పతంజలి మహాముని దీన్ని ప్రవేశపెట్టారు. పతంజలి గారి దాంట్లో అష్టాంగ రాజయోగం, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, సమాధి అని 8 అంగాలు ఉంటాయి కాబట్టి దాన్ని అష్టాంగ రాజయోగము అన్నారు. ఈ యోగాన్ని మన గౌరవనీయులు, మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 2014 సంవత్సరంలో దీన్ని ప్రవేశపెట్టారంటే దాన్ని ఐక్యరాజ్య సమితిలో దీన్ని చేశారనమాట. దీన్ని తీసుకొచ్చినప్పుడు 177 దేశాలు అంగీకరించి దీన్ని ఆ రోజు నుంచి 2015 సంవత్సరం నుంచి మనం ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ ప్రపంచ యోగా దినోత్సవం, యోగం అనేది అందరికీ కావాల్సిందనమాట. యోగము ఒకదానితో ఒకటి కలిసి ఉంటే యోగం అన్నాను కదా. మనసు శరీరంతో కలిసి ఉంటే క్రియాయోగము, మనసు బుద్ధితో కలిసి ఉంటే కర్మయోగము, మనసు ఆత్మతో కలిసి ఉంటే ధ్యానయోగము. యోగాలు అనేక రకాలు ఉన్నాయి. హఠయోగము, భక్తి యోగము, ధ్యానయోగము అన్ని రకాలు ఉన్నప్పటికీ అన్ని యోగాల్లోనూ పర్వతాలు చూడండి చాలా ఉన్నాయి. అన్ని పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏంటంటే ఎవరెస్ట్ అంటాం. అలాగే ఈ యోగాలన్నిటిలో ఉత్తమమైన యోగము ఏంటంటే ధ్యాన యోగము. ధ్యానం రక్షతి రక్షిత. ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ ధ్యానం చోటే రక్షించబడుతూ ఉంటారు. మేమందరం ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళందరం కూడా ప్రతి ఒక్కళ్ళకి జ్ఞాన ప్రచారం చేస్తూ ఉంటాము. నేను 2003 సంవత్సరంలో ఈ మెడిటేషన్లోకి వచ్చాను. అప్పటి నుంచి
కొమ్మాది దగ్గర నుంచి ఏవిఎన్ కాలేజ్ వరకు ఆ బెల్ట్లో ఉన్న అన్ని స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్, హై స్కూల్స్, జూనియర్ ఇంటరు, డిగ్రీ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజీ, ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ధ్యాన పరిచయం విరివిగా చేయడం జరిగింది. తర్వాత పాఠశాల ప్రధానోపాధ్యాయులకి, తర్వాత యోగా కార్పొరేటర్ గారికి, యోగా గురువులకి, అదేవిధంగా నా తోటి ఎంఈఓ గారికి, జగదీష్ గారికి, అందరికీ పెద్దలందరికీ నమస్కారాలు. అదేవిధంగా పిల్లలకి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా మన భారతదేశం ప్రపంచానికి అందించిన ఒక గొప్ప బహుమతే ఈ యోగా. ఎందుకంటే అనాది కాలం నుండి భారతదేశంలో ఆచరించబడుతున్న యోగా అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రపంచానికి తెలియపరిచిన, అందజేసిన ఒక మహనీయుడు తాలూకా కృషి ఈ అంతర్జాతీయ దినోత్సవం, యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 2014లో అప్పటి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో దీని తాలూకా విశిష్టత తెలియపరిచి సభ్య దేశాల తాలూకా అందరి ఆమోదాన్ని తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగాని ఆచరిస్తున్నారంటే అది నిజంగా భారతీయుల తాలూకా గర్వకారణమని చెప్పుకోవచ్చు. ఇంకంతేకాకుండా దీనివల్ల అనేక రకాల ఉపయోగాలు మనం పొందుతూ ఉన్నాం అనాది కాలం నుంచి. అందులో ఒకటి ఏంటంటే ముఖ్యంగా ఈ విద్యార్థి దశలో ఈ యోగా అనేది చాలా ఉపయుక్తమైన కార్యక్రమం. ఎందుకంటే ఈ టైంలో మీకు చదువు చాలా చక్కగా అభ్యసించాలన్నా, లేదంటే మీ జీవన నడవడిక ఒక సక్రమమైన క్రమశిక్షణ కలిగిన విధానంలో వెళ్ళాలన్నా సరే ఈ యోగా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒక బ్యాక్బోన్ లాగా మిమ్మల్ని తీసుకెళ్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఏదైతే యోగా తాలూకా అనేక అంశాలు నేర్చుకున్నారో అవన్నీ కూడా మీ నిత్య జీవితంలో రోజు కూడా మీరు పాటించి దాన్ని అమలు చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు మనం పొందుతాం. ముఖ్యంగా ఎవరైతే అనారోగ్యం కలిగి కొంచెం మానసిక ప్రశాంతత లేకుండా తర్వాత అనారోగ్యమైన కారణాలతో ఉన్నవాళ్ళు చేసినట్లయితే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే 10th క్లాసు 9th క్లాసు ఇలా టీనేజ్లో ఉన్న పిల్లలకి, ఎందుకంటే మీ ఆలోచన విధానం రకరకాలుగా ఆ టైంలో ఉంటుంది. అలాంటి ఆలోచన విధానం నుంచి ఒక సక్రమమైన పద్ధతిలో వెళ్ళాలంటే ఈ మెడిటేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ఏ ఒక్కరు కూడా దీన్ని అశ్రద్ధ చేయకుండా ఉదయాన్నే లేచిన వెంటనే దాదాపు ఒక 15 to 20 minutes దీన్ని పాటించినట్లయితే మంచి ఏంటంటే అనుభూతి మీరు పొందుతారు. అదేవిధంగా మన స్కూల్లో కూడా ప్రేయర్ అయిపోయిన తర్వాత మీరు క్లాస్కి వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక 5 minutes మీరు ఏం చేస్తారంటే ఒక ధ్యానం చేయండి. అలా ఏం లేదు, మీ సీట్లోనే మీరు కూర్చున్న సీట్లోనే జస్ట్ 5 minutes అలా రిలాక్స్. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు. ఘనంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ మల్టీపర్పస్ హాల్లో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR ఛానల్.